హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్ కాంట్రాక్ట్ లా గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇండెమినిటీ అండ్ గ్యారంటీ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ వస్తుంది. ఐదర్ షార్ట్ ఆన్సర్లో కానీ లాంగ్ ఆన్సర్లో కానీ మనకు వస్తుంది అనమాట. వాట్ ఈజ్ ఇండెమినిటీ అంటారు, వాట్ ఈజ్ గ్యారంటీ అంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెమినిటీ గ్యారంటీ అంటారు. మన క్వశ్చన్లు వస్తుంటాయి అనమాట డిఫరెంట్గా. సో మనం దీంట్లో చూసినట్లయితే కంటెంట్ చూసినట్లయితే ఇండెమినిటీ గురించి చూస్తాము, గ్యారంటీ గురించి చూస్తాం. అట్లనే ఇద్దరి మధ్యలో ఉన్న రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇట మనం చూస్తాం. ఓకే, సో ఇండెమినిటీలో మనం గుర్తుపెట్టుకునే ఫస్ట్ ఐటమ్ ఏంటంటే, మనం చాలామంది పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం అనమాట. సో మనం ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ అంటే ఉంది కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే సపోజ్ మనకు కార్ ఉంది. ఓకే, సో కార్ని ఏంటంటే మనము కంపల్సరీ కార్కి ఏమైనా అవుతుంది ఏమంటారు, ఇన్సూరెన్స్ అయితే చేపించుకుంటాం. ఎందుకు? ఇన్ కేస్ మనకేమైనా ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినట్ట ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది అనేది చేస్తాను. అదే వచ్చేసి ఇండెమినిటీ అంటారు. అంటే ఏంటంటే మనకు ఈ ఇండెమినిటీ ప్రామిసెస్ బై ఎ పర్సన్ టు ప్రొటెక్ట్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ఆఫ్ ద లాస్. ఓకే, సో ముందు జరిగే లాస్ గురించి ఒక పర్సన్ ఇంకో పర్సన్కు మనము ఏదైతే ప్రొటెక్షన్ హామీ ఇస్తారో దాన్ని ఇండెమినిటీ అంటారనమాట. ఓకే, సో ది లాస్ మైట్ కాస్ట్ బై ద యాక్షన్స్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్ ద ప్రామిస్. సో అతను చేసే యాక్షన్ వల్ల ఇంకో లాస్ జరగబోతుంది కాబట్టి నువ్వు ఫ్యూచర్లో ఏదైనా నీకు లాస్ అయితే నేను భరిస్తా అనేది ఇండెమినిటీ అనమాట. సపోజ్ ఇదే కార్ది ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు కార్ ఏంటంటే ప్రస్తుతానికి కార్కి అయితే ఏం కాలేదు. కాకపోతే మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఏమైనా లాస్ జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది అనేది ఒకటి. దానికి ఇంత అమౌంట్ పే చేయాలనేది ఉంటుంది అనమాట. దాన్ని ఇండెమినిటీ అంటారు. ఇండెమినిటీ అంటే ఇన్సూరెన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా మైండ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ? కాంట్రాక్ట్లో ఇండెమినిటీ అంటే ఏంది అనేది చెప్తారనమాట. ఓకే, ది పర్సన్ హూ మేక్స్ ద ప్రామిస్ అగెన్స్ట్ ద. సో దీంట్లో ఏంటంటే ఇండెమినిటీలో ఇద్దరు ఉంటారనమాట. ఇండెమినిఫైయర్, ఇండెమినిటీ హోల్డర్. హోల్డర్ అంటే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో వాళ్ళు అనమాట. ఇండెమినిఫైయర్ అంటే ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది గుర్తుంచుకోండి. హోల్డర్ అంటే ఎవరైతే ఆ అగ్రిమెంట్ హోల్డ్ చేసుకుంటారో వాళ్ళు అనమాట, అంటే మనం. ఓకే, సో దీంట్లో ఏంటంటే 1872 ప్రకారం సెక్షన్ 122 ప్రకారం ఇది డిఫైన్ చేసారు ఇండెమినిటీ. సో ఇండెమినిఫైర్ ది పర్సన్ హూ మేక్స్ ద ప్రామిస్ టు అగెన్స్ట్ ద లాస్. ఓకే, జనరల్గా ఏంటంటే ఎవరైతే ప్రామిస్ చేస్తారో నీకు ఏదైనా లాస్ జరిగితే నేనున్నా అని ప్రామిస్ చేస్తారో వాళ్ళని ఇండెమినిఫైర్ అంటారు. ఇండెమినిటీ హోల్డర్ అంటే ఎవరైతే ప్రొటెక్ట్ అవుతారో వాళ్ళని ఇండెమినిటీ అంటారు అనమాట. ఇక్కడ ఇండెమినిఫైర్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇండెమినిటీ హోల్డర్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ హోల్డర్ మనం అనమాట. ఓకే, కీ ఎలిమెంట్స్ ఏముంటాయి దీంట్లో? ప్రామిస్ టు ప్రొటెక్ట్ ఒకటి. ఓకే, లాస్ కాస్డ్ బై ద పర్సన్. ఓకే, ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లిసిట్. ఓకే, సో ఇది చూసినట్లయితే ప్రామిస్ టు ప్రొటెక్ట్ అంటే దెర్ మస్ట్ బి ప్రామిస్. ఓకే, సో ఫ్యూచర్లో ఏ లాస్ జరిగినా మేము చూసుకుంటామనే ఒక ప్రామిస్ అయితే ఉండాలన్నమాట. ఓకే, లాస్ కాస్డ్ బై ద పర్సన్. ఓకే, సో ది లాస్ మస్ట్ బి కాస్డ్ బై ద యాక్షన్స్ ఆఫ్ ఇండెమినిఫైర్ టు ఏ థర్డ్ పార్టీకి ఏమైనా లాస్ జరిగితే అతను చేస్తాడు కాబట్టి ఇది అనమాట లాస్ ఆఫ్ ద కాస్ట్ బై ద. ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లిసిట్ టు ప్రమోట్ కెన్ బి మేడ్. మనం ఇది ఎట్లా చేస్తాం మనము జనరల్గా? ఓకే, మనం జనరల్గా ఏం చేస్తాము? ఇప్పుడు ఒక పర్సన్ వచ్చింది, మా ఫ్రెండ్ వచ్చింది. ఓకే, ఏం లేదు మా ఫ్రెండ్కి ఇట్లా బైక్ కావాలి, మీరు బైక్ తీసుకొని ఇన్ కేస్ ఆ బైక్ ఏమైనా అయితే నేను చూసుకుంటాలే అంటాను. మనం ఓవరాల్గా చెప్తారనమాట. ఇన్ కేస్ ఆ బైక్ ఏమైనా అయినా మనకు చెప్పినట్లు అతను మంచిగా చేపిస్తాడు అట్లా అనమాట ఓవరాల్గా. లేకుంటే రిటర్న్గా ఏంటంటే ఇప్పుడు చెప్పినట్లు ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పినట్లు ఏంటంటే వాళ్ళు క్లియర్గా అగ్రిమెంట్ ఇస్తారనమాట. ఏమేమి కవర్ అయితే ఏమేమి కవర్ కావనేది క్లియర్గా అగ్రిమెంట్ ఇస్తారనమాట అట్లా అనమాట. ఓకే, సో అది మనకు. సో రిలవెంట్ కేసులో వచ్చేసి మనకి ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వర్సెస్ స్టాండర్డ్ చార్ట్ ఆఫ్ బ్యాంక్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తుంటారు, మా ఏటీఎంలకు మా అమౌంట్ పెట్టడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మనకు అమౌంట్ తీసుకెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటారు. బ్యాంక్ హ్యాడ్ ఏ ఇన్సూరెన్స్ పాలసీ టు ప్రొటెక్ట్ మనీ వైల్ ఇట్ హ్యాస్ బీన్ మూవ్డ్. సో వాళ్ళు మనీ మూవ్ అవుతుంటాయి కాబట్టి దానికి ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేశారు అనమాట. ది మనీ వాజ్ స్టోలెన్. ది ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజ్ టు పే సేయింగ్ దట్ బ్యాంక్ డెంట్ హ్యావ్ ఎ గుడ్ ఇనఫ్ సెక్యూరిటీ. బ్యాంక్ కరెక్ట్ సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకోసమే మేము దానికి ఇన్సూరెన్స్ ఇవ్వలేము అనేది
ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే కోర్ట్ ఏం డిక్లేర్ చేస్తుందంటే ది కోర్ట్ సెడ్ ఎస్ ది ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాడ్ టు పే. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇండెమ్నిటీ చేయించుకోరు కాబట్టి ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇవ్వాలి అనేది జడ్జిమెంట్ అనమాట. ది కోర్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ద ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో ఇది ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కిందకి వస్తుంది. దేర్ ఈజ్ ఏ ప్రామిస్ టు కవర్ స్పెసిఫిక్ లాస్. ఓకే, ది ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాడ్ టు ప్రామిస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద థెఫ్ట్. ఏదైతే లాస్ జరిగినప్పుడు ఇస్తామనే విధంగా అగ్రిమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇవ్వాలి. దాంట్లో క్లియర్గా మెన్షన్ మీరు ఇంతే సెక్యూరిటీ పెడితేనే ఇస్తాం, ఇంత సెక్యూరిటీ పెడితే ఇవ్వకపోతాం అనేది కండిషన్స్ ఏం లేవు కాబట్టి కంపల్సరీ ఇవ్వాలి అనేది కోర్టు తీర్పిచ్చింది అనమాట. ఇదే అనమాట మనకు. ఓకే, సో ఇది ఇండెమ్నిటీ. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇండెమ్నిఫైర్ ఉంటారు ప్లస్ ఇండెమ్నిటీ హోల్డర్ ఉంటారు అనమాట. సో మనం అది ఇండెమ్నిటీ గురించి మనం చూసినాం. గ్యారంటీ గురించి చూద్దాం మనం. గ్యారంటీ అంటే ఏంది? షూరిటీ లాక్ అనమాట. సపోజ్ మనం మన బ్యాంక్లో లోన్ కావాలి. సో లోన్ బ్యాంక్ ఏమంటుంది, సో నీ శాలరీ తక్కువ ఉంది బాబు, నువ్వు కంపల్సరీ ఏదైనా ఇద్దరు షూరిటీలు పెట్టాలి, అప్పుడే మీకు లోన్ ఇస్తామంటని చెప్తుంది. షూరిటీ అంటే ఏంది? గ్యారంటీ అనమాట. ఇన్ కేసు నేను కట్టకపోతే వాళ్ళు కడతారు అనేది గ్యారంటీ అనమాట. ఓకే, ద గ్యారంటీ ఈజ్ ప్రామిసెస్ బై 1% ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్ పర్సన్స్ డెప్ట్ ఆర్ డిఫాల్ట్. ఓకే, సో ఒక పర్సన్ అనేది అంటే అదర్ పర్సన్ అతని యొక్క డెప్ట్ కానీ డిఫాల్ట్ అయినప్పుడు కానీ నేను కడతా అనేది ప్రామిస్ ఇచ్చేదాన్ని గ్యారంటీ అంటారనమాట. ఇన్ సింపుల్ టర్మ్ ఏ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ 3 people. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఇండెమ్నిటీలో ఏంది 2 persons ఉంటారు, ఇక్కడ వచ్చేసి ఇండెమ్నిటీలో ఏంది ఇండెమ్నిఫైర్ ఒకటి ఇండెమ్నిటీ హోల్డర్ ఇద్దరే ఉంటారు అనమాట. ఇక్కడ గ్యారంటీలు ఏంది 3 persons ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఎవరెవరు ఉంటారు 3 persons? దీంట్లో ప్రిన్సిపల్ డెప్టర్. ఓకే, ప్రిన్సిపల్ డెప్టర్ అంటే ఏంది? ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళని ప్రిన్సిపల్ డెప్టర్ అంటారు అనమాట. క్రెడిటర్ ఎవరైతే లోన్ ఇస్తారో, ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అనమాట, క్రెడిటర్ అనమాట. షూరిటీ ఎవరైతే షూరిటీ ఇస్తారో వాళ్ళు గ్యారంటీ ఇస్తారో వాళ్ళు షూరిటీ అంటారు. ఇదే అనమాట. హూ టేక్స్ ద డెప్ట్, హూ గివ్స్ ద లోన్, ప్రామిసెస్ టు ద క్రెడిటర్. ఇన్ కేస్ ప్రిన్సిపల్ కట్టకపోతే నేను కడతా అంటాను, షూరిటీ ఇస్తారు కదా వాళ్ళనమాట. ఇది 3 persons ఉంటారు. ఓకే, అది మనం బ్యాంకు చేసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కేసులో వచ్చేసి ఏంటంటే ఏ కంపెనీ టుక్ ఏ లోన్. ఓకే, అండ్ సే డైరెక్టర్ గివ్ ఏ పర్సనల్ గ్యారంటీ. సో కంపెనీ అనేది ఒక లోన్ తీసుకుంది, సో గ్యారంటీ అనేది ఒక డైరెక్టర్ గిట గ్యారంటీ ఇచ్చింది అనమాట. ఓకే, సో గ్యారంటీ ఇచ్చిండ్రు. సో ఇక్కడ ఏంటి? ప్రామిసింగ్ టు పే ఇఫ్ ద కంపెనీ కుడెంట్ పే, ది కంపెనీ ఫెయిల్ టు పే బట్ డెప్ట్ వాజ్ లాటర్ రెడ్యూస్డ్ త్రూ ద లీగల్ ప్రాసెస్ అండ్ ది బ్యాంక్ స్టిల్ వాంటెడ్ టు. ఓకే, సో ఇదేంటంటే ఒక కంపెనీ లోన్ తీసుకుంది, దాంట్లో డైరెక్టర్ ఉన్న పర్సనల్గా అతను ఏంటంటే ఒక షూరిటీ ఇచ్చిందనమాట. ఇన్ కేస్ కంపెనీ కట్టకపోతే నేను ఇస్తా అంటాను. సో వాళ్ళు ఏంటంటే కంపెనీ కట్టలేని పరిస్థితులు ఉంది, వాళ్ళు ఏంటంటే లీగల్గా డిస్కషన్ చేసుకొని లేదు మేము ఇంతే కడతామంటే రెడ్యూస్ చేసి ఇచ్చారనమాట. అప్పుడు ఏంటంటే కంపెనీ అనేది అప్పుడు ఏంటంటే ఎవరైతే లోన్ ఇచ్చిర్రో వాళ్ళు లేదు ఫుల్ అమౌంట్ పే చేయాలంటే కోర్టుకి వెళ్తారనమాట. కోర్టుకి వెళ్ళినప్పుడు డిడ్ ద డైరెక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్యూస్ పే ఆర్ లైక్ మొత్తం కట్టాలనేది ఇష్యూ అనమాట. ఓకే, జడ్జిమెంట్ ఏమిస్తుందంటే ది సుప్రీం కోర్ట్ సెడ్ నో, ది డైరెక్టర్ వాజ్ స్టిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫుల్ పేమెంట్ ఆర్ ఒరిజినల్ డెబిట్. సో ఏదైతే అగ్రీ అయిందో ఫుల్ పేమెంట్కు ఒరిజినల్ డెబిట్ ఏదైతే ఉందో అది మొత్తం పే చేయాలి అన్నట్లు తీర్పిస్తుంది అనమాట ఇది. ఓకే, సో మనకి దానికి వచ్చినాం డిఫరెన్స్ బిట్వీన్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. సో దీంట్లో వచ్చేసి క్లియర్గా ఉంటుంది అనమాట. సో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెంబర్ ఆఫ్ పార్టీస్ ఇండెమ్నిటీలో ఎవరుంటారు? ఇద్దరే ఉంటారు. ఒకటి ఇండెమ్నిఫైర్, ఇండెమ్నిటీ హోల్డర్. ఇక్కడ వచ్చేసి 3 persons ఉంటారు. ప్రిన్సిపల్ డెప్టర్ అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని, క్రెడిటర్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని, ఇంకోటి షూరిటీ ఎవరైతే షూరిటీ ఇస్తారో వాళ్ళనమాట. 3 persons ఉంటారు. అట్లనే నేచర్ ఆఫ్ లయబిలిటీ. ఓకే, ఇక్కడ ఏంది? సో ది ఇండెమ్నిఫైర్ ప్రామిసెస్ ఈజ్ ఏ ప్రైమరీ అండ్ ఇండిపెండెంట్. దే ఆర్ లయబుల్ టు పే ఫార్మ్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ లాస్ అక్కర్స్. సో ఇండెమ్నిఫైర్ ఉంటుంది కదా, సో ఆయన ప్రైమరీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రైమరీ అనమాట. సో ఇన్ కేసు మనకేమన్నా ఇండెమ్నిటీ హోల్డర్కి ఏమన్నా లాస్ అయినప్పుడు ఇండెమ్నిఫైర్ ఇవ్వాలనేది ఆయన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనమాట. అలాగే మనకు
ఇక్కడ మనము చూసినట్లయితే ఇది మనకు ఎవరైతే షూరిటీ ఉంటారో వాళ్ళు సెకండరీ కిందికి వస్తారనమాట. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంది, ఎవరైతే లోన్ తీసుకుర్రో వాళ్ళు లోన్ తీర్చాలి. ఇన్ కేసు వాళ్ళు డిఫాల్ట్ అయినప్పుడే ప్రైమరీ వచ్చేసి ఎవరైతే లోన్ తీసుకుర్రో వాళ్ళు డిఫాల్ట్ అయినప్పుడే సెకండరీ వాళ్ళు కట్టడానికి వస్తుంది అనమాట. అది అనమాట ఇక్కడ చూపించింది. ఇక్కడ ఏంది ఇండెమ్నిఫైర్లో ఎవరైతే కట్టాలో వాళ్ళు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే షూరిటీలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సెకండరీ అండ్ కండిషనల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 కాంట్రాక్ట్ ఉంటుంది. మనకేంటంటే ఇండెమ్నిఫైర్, ఇండెమ్ని హోల్డర్ రెండు మధ్యలో ఒకటే కాంట్రాక్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు 3 కాంట్రాక్ట్లు ఉంటాయి. ఒకటి ఏంది ప్రిన్సిపల్ డెప్టర్, క్రెడిటర్ ఎవరైతే లోన్ తీసుకుర్రో లోన్ ఇచ్చారో వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటి షూరిటీ అండ్ క్రెడిటర్ మధ్యలో కాంట్రాక్ట్ ఉంటుంది. బిట్వీన్ షూరిటీ అండ్ ప్రిన్సిపల్ డెప్టర్ మూడు కాంట్రాక్ట్లు ఉంటాయి అన్నమాట. ది మెయిన్ పర్పస్ ఈజ్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద లాస్. ఓకే, ఇదేంటంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ వస్తువులకు ఏదైనా లాస్ తన వల్ల అక్కడ ఏమైనా ప్రిన్సిపల్ ఇదేంటి ఇండెమ్ని హోల్డర్కి ఏమైనా లాస్ అయినప్పుడు వాళ్ళు ఇండెమ్నిఫైర్ అనేది భరిస్తారంటే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే డెప్ట్ కానీ డిఫాల్టర్ కానీ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మనకు గ్యారంటీలో వస్తారనమాట. హూ కెన్ యాక్ట్, హూ యాక్ట్ అండ్ హూజ్ రిక్వెస్ట్. సో ఎవరు యాక్ట్ అవుతారు అనేది ది ఇండెమ్నిఫైర్ ప్రామిసెస్ ఈజ్ నాట్ నెసెసర్లీ మేడ్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పర్సన్ హూ కాసెస్ ద లాస్. సో ఇక్కడ ఏంటంటే ఇండెమ్నిఫైర్ ఉండడు అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా లాస్ జరిగినప్పుడు ఎవరు చేస్తారు, ఇండెమ్నిటీ హోల్డర్ అనేది లాస్ చేస్తారు, తర్వాత ఇండెమ్నిఫైర్ వస్తారనమాట. వచ్చేసి దాన్ని భర్తీ చేస్తాడు అనమాట. ఇక్కడ ఏంది ది షూరిటీ ప్రామిసెస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ మేడ్ విత్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెప్టర్. సో షూరిటీ హోల్డర్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ డెప్టర్తో క్లోజ్గా ఉంటాడనమాట. సో జరిగినప్పుడు ఎట్లా జరిగింది, నీవు ఇతను కట్టాలి, ఇవన్నీ డిస్కషన్లు అనేవి జరుగుతుంటాయి మనకు. ఇంకోటి కమెన్స్మెంట్స్ ఆఫ్ ద లయబిలిటీ. సో ఎప్పుడు కమిట్మెంట్ అవుతారన్నమాట. ది ఇండెమ్నిఫైర్ బికమ్ లయబుల్ హ్యాస్ సూన్ యాజ్ ద లాస్ ఆఫ్ ద ఇండెమ్నిఫైర్. ఎప్పుడైతే లాస్ జరిగిందో ఇమ్మీడియట్గా లయబుల్ ఉంటాడనమాట. ఇక్కడ వచ్చేసి ఎవరైతే స్టార్టింగ్ నుంచి అతను ఉండడనమాట. ఎప్పుడైతే అతను డిఫాల్ట్ అవుతాడో కట్టలేకపోతాడో అప్పుడే అతను లయబుల్ ఉంటాడనమాట. ఇది మెయిన్ డిఫరెన్సెస్ మనకు. సో చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట మనకు ఇండెమ్నిఫైర్ గ్యారంటీ గురించి. సో మనకు ఓవరాల్ మనం ఇక్కడ ఏంటంటే 3 కాన్సెప్ట్లు, ఒకటి ఇండెమ్నిటీ, ఒకటి గ్యారంటీ, రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది మనం చూసినాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే మన ఛానల్ లీగల్ ఎక్స్ ఉంది కదా, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ లింక్ ఇది. సో మీకు ఎవరికైనా ఇంకా మంచి టాపిక్లు కావాలన్నా మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, కామెంట్ పెట్టచ్చు. మనం మంచి టాపిక్లు చేద్దాం, మనము అన్నీ సింప్లిఫైడ్గా చేద్దాం. ఈ కంటెంట్ మాత్రం మనకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ లింక్ ఇస్తాం, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.